నుంచి నేను ఈ బిజినెస్ పార్ట్ టైం ఆపర్చునిటీ తీసుకున్నాను. సో ఎందుకోసం తీసుకున్నానంటే చాలా డ్రీమ్స్ ఉన్నాయి. సో బయట జాబ్ చేస్తే నా డ్రీమ్స్ ఏవి కూడా ఫుల్ఫిల్ కాలేదు. సో ఏంటంటే సంవత్సరానికి ఒకసారి స్కూల్ ఫీజు కట్టాలంటే కూడా నేను అప్పు చేయవలసి వస్తుంటే, సో వెస్టిజ్ పుణ్యం అని చెప్పేసి ఈ 2 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా 1 రూపాయి అప్పు చేయలేదు. సో ఎందుకంటే నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇద్దరు పిల్లలకి డబల్ ఫీజు కట్టాలి. 40,000 రూపీస్ ఒకేసారి కట్టాలి. అంటే ఒక నెల ముందుదే కట్టాలని చెప్తారు. సో అంత డబ్బు నా దగ్గర లేకపోతుండే. సో నాకు అక్కడ వచ్చేది 22,000. సో నా ఖర్చులు, ఇంటి రెంటు ఇవి మాత్రమే వెళ్ళిపోతుండే. సో మళ్ళీ ఫీజు కట్టాలన్నప్పుడల్లా నాకు గుండె దడ అనేది, అయ్యో మళ్ళీ సంవత్సరం వచ్చేసింది, మళ్ళీ డబల్ ఫీజు కట్టాలి. సో ఎట్లా అని చెప్పేసి మళ్ళీ చేసే దగ్గరనే మళ్ళీ అప్పు చేసేవాడిని. ఆ అప్పు చేసి అది తీర్చడానికి ప్రతి నెల 1000 రూపాయలు పట్టించేవాడిని. మేడం 40,000 అప్పు ఇవ్వండి, నెల నెల కట్ చేసుకోండి ఇందులో అని చెప్పి. వాళ్ళు 2,000 కట్ చేస్తే కూడా నేను ఒప్పుకోకపోతుంటే, ఎందుకంటే 2,000 కట్ చేస్తే మళ్ళీ ఇక్కడ రెంటు అవన్నీ కట్టడానికి ఇబ్బంది అయిపోయేది. సో అందుకనే 1000 రూపాయలే కట్ చేయాలని చెప్పేసి మాట్లాడుతుంటే, సో పార్ట్ టైం ఆపర్చునిటీలో నాకు ఈ ఒక డ్రీమ్స్ గురించి అండ్ సెక్యూరిటీ లైఫ్ గురించి ఒకటి నచ్చింది ఈ బిజినెస్ ద్వారా. సో ఎందుకంటే నేను చేసిన వర్క్లో నాకు సెక్యూరిటీ లేదు. సో ఎందుకంటే నాకు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, నేను డ్రైవింగ్ ఫీల్డ్లో. సో ఒకవేళ సడన్గా చచ్చిపోతే నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఉండాలి అని చెప్పేసి నేను అనుకునేవాడిని. సో నా స్టడీ లేదు, ఏం లేదు, నేను పెద్ద పెద్ద జాబులు ఏం చేయలేను. సో నాకు వచ్చేదే డ్రైవింగ్ ఫీల్డ్. సో దాంట్లో సెక్యూరిటీ ఇన్కమ్ అనేది ఏముండదు. సో అలాంటిది ఒక బిజినెస్ దొరికితే బాగుండేను దేవుడా అని అనుకునే సమయంలో మా ఫ్రెండ్ ద్వారా ఈ ఆపర్చునిటీ నాకు దొరికింది. సో అందులో సెక్యూరిటీ ఇన్కమే నాకు నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే బయట ప్రపంచంలో నేను చాలా మందికి హెల్ప్ చేయాలని అనుకుంటుంటే, కానీ నా జేబులోనే డబ్బు లేకుంటుంటే నేను ఎవరికి హెల్ప్ చేయలేకపోతుంటే. సో ఈ బిజినెస్ ద్వారా అది కూడా నెరవేరొచ్చు అని చెప్పేసి నాకు మైండ్లో వెళ్ళింది. సో అందుకనే ఈరోజు మా టీంలో నేను చాలా మందికి 1 lakh ప్లస్ ఇన్కమ్ అండ్ ప్రతి ఒక్కరి ఇంటి ముందు కారు అది ఇప్పియాలని నాకు నిర్ణయం తీసుకున్నాను. థ్యాంక్ యూ విష్ణు.